మహిమాన్వితుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెహెజ్కేలు 3:23. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేల మీద సాగిలపడ్డాను. మన మందిరంలో ఉద్యమం వచ్చినప్పుడు ఇలాంటివి అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన ప్రత్యక్షత కలిగి ఉంటే ఆయన ముందు మనము సాగిలపడతాము. ఈ ప్రవక్తకు గొప్ప బాధ్యత అప్పచెప్పబడింది. అంతేకాదు, ప్రభువు ఆయనను ఈ గొప్ప బాధ్యతలతో ఇమిడ్చారు. నేను నీతో మాట్లాడినప్పుడు నీ నోరు తెరుస్తాను, అప్పుడు నీవు వారితో ప్రభు అయిన దేవుడిలాగూ సెలవిస్తున్నాడు అని చెప్పు అని దేవుడు ఆయనకు చెప్తూ ఉన్నారు. దేవుడు తెరవద్దని కోరినప్పుడు మనము మన నోళ్లను తెరుస్తాము. అది చాలా చెడ్డ పని. ఎన్ని అనవసరమైనటువంటి విషయాలు మనము మాట్లాడతాము. ఇలాంటి మాటలకు ఒక ముగింపు ఉండాలి. దేవుని మహిమను వెదికేవారు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. ఇర్మియా గారిని చీకటి గుహలో పడవేశారు. అక్కడ ఉన్నటువంటి ఊబిలో అతడు మునుగుతూ ఉన్నాడు. ఎవరో వచ్చి రాజుతో అతనికి ఆహారం ఇవ్వబడలేదు గనుక తప్పక చనిపోతాడని చెప్పారు. కానీ ఇర్మియా గారు నీతి కొరకు ఎలాంటి శ్రమనైనా కూడా, చివరికి చెరసాలకైనా కూడా, చనిపోవడానికైనా కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. యెహెజ్కేలు గారు మాట్లాడుతూ ఉండగా పెటల్యా అనువాడు అతనికి విరోధంగా నిలబడ్డాడు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైనటువంటి పెటల్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలీల శాసమును నీవు నిర్మూలము చేయుదువా అని మొర్రపెట్టి తిని. యెహెజ్కేలు 11:13. నీవు పాపాన్ని దాచిపెట్టి గాని, పాపములో జీవిస్తూ గాని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని ఉచ్చరించలేవు. మన శరీరాలు పోషింపబడడానికి ఏర్పడినవి కావు. సిలువ వేయబడడానికే ఈ శరీరము నియమింపబడింది. కాబట్టి భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. కొలస్సీ 3:5 అని లేఖనం చెప్తూ ఉంది. వారు తమ స్వంత ఆత్మతో నడిపింపబడుతూ ఉన్నారు, కానీ నా ఆత్మలో నడిపింపబడట్లేదు అని దేవుడు ఈ ప్రవక్తతో సెలవిస్తూ ఉన్నారు. భక్తిలో దిగజారిపోయిన వారు ఒక ప్రవక్తను కూడా తప్పుదారిలోకి నడిపిస్తారు. మనుషులు అతన్ని రెచ్చగొట్టినందువల్ల మోషే గారు తప్పు చేశారు. నా చుట్టూ ఉన్నవారి క్రింద మెట్టును బట్టి నాకు నేనే భయపడుతూ ఉన్నాను. అలాంటి వారికి రబ్బరు స్టాంపుగా నేను మారిపోతానేమో అని భయపడుతూ జాగ్రత్తగా దేవుని యందు బ్రతుకుతూ ఉన్నాను. దేవుడు మనందరికీ జాగ్రత్తగా ఉండే కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.